సీమాంధ్ర పాలకులు పట్టించుకోకపోవడం వల్లే పాలమూరు ప్రాజెక్టు ఎడారిగా మారిందని కేసీఆర్ ఆనాడు ఉద్యమం చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పాలమూరు ప్రజలు అండగా ఉండి కేసీఆర్ను పార్లమెంటుకు పంపిస్తే వారి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను ఎందుకు పూర్తి చేయాలని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు ప్రజలకు సున్నం పెట్టారని విమర్శించారు. ఇప్పటికీ పాలమూరు మాజీ మంత్రులు కేసీఆర్కు సద్దులు మోస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కోసం లక్షల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అది కాస్త 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిందన్నారు. రెండు 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తానని అన్నారు. పాలమూరు నుండే శాసనం చేస్తారని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తీరాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు మన సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు, నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకే పాలమూరు జిల్లా ఎడారిగా మారింది. ఎడారిగా మారిన పాలమూరు జిల్లా నుంచి లక్షలాది భార్యాభర్తలు జంటలుగా వలసలు పోయినరు. మా పొలాలకు నీళ్లు రాలే. మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లా నీళ్లు దారగట్టినాయి. అందుకే కదా నాడు నీ కండగా నిలబడి ఈ పాలమూరు జిల్లా మొత్తం జై తెలంగాణ అని నీ పార్టీని గెలిపిస్తే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు, నేను నిన్ను సూటిగా అడుగుతున్న నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలే? నా కల్వకుర్తి ఏమైంది? నా నెట్టంపాడు ఏమైంది? నా భీమా ఏమైంది? నా కోయిల్ సాగర్ ఏమైంది? నా జూరాల ఏమైంది? ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది, మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా. 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటారని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు నుండే ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తానని అన్నారు. పాలమూరు నుండే శాసనం చేస్తానని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తీరాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం. పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి. మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. నువ్వు చేసిన ద్రోహం ఏందో, నువ్వు చేసిన అన్యాయం ఏందో, నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చిందేందో, నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. తుమ్మిడిఎట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, చేవెళ్ళ, తాండూరు, పరిగికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి తమకు సహాయం చేయాలన్నారు. మీరు బాధ్యతగా ఉండి మమ్మల్ని బతకనివ్వండి అని కోరారు. సీఎం చంద్రబాబు అడ్డుపడితే ఎలా పోరాటం చేయాలో తమకు తెలుసునని రేవంత్ రెడ్డి అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడవద్దు, మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు, మా కల్వకుర్తి, మా భీమా, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు. ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనియండి, మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి 4 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేది ఉంటే ఇవాళ 9.5 టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. మీరు 2 రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టంపాడు ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోం. మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం. మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు.